ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 7వ తారీఖు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం, కానీ ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తర్వాతే నిన్ను విడిపిస్తాడు. ఆపదలో నేను సహాయం చేస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తర్వాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంత కాలం ఇది జరగదు. నెమ్మళించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు. చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు. అవి మనల్ని జ్ఞానవంతులను చేయడానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు. ఆపదల్లోంచి, ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే, మన దేవునిలోనే నిజశాంతి, మన విశ్రాంతి. ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. దేవుడు నిన్ను పరీక్షించే సమయం అనేది ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన నువ్వు పరీక్షించడానికి మంచి సమయం. నీ శ్రమల వల్ల నీవెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయన నుండి రాబట్టడానికి అదే అదను. పరీక్షల నుండి బయటపడడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం. రెండవది, ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం. దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం. ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడవుతాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మనకు మార్గానికి అనుకూలమైనవి అవుతాయి. మనల్ని ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం. నీ జీవితంలో ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు అది వదిలించుకొని అది తొలగిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం గొప్ప విషయం కాదు. కానీ ఆ ఆపద దేవుని దగ్గర నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ నీ జీవితంలో పొందని ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా పొందడమే, అది దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప కృప. ఈ అవకాశాన్ని నీవు వినియోగించుకొని దేవుని కృపను, ఆశీర్వాదాన్ని పొందినట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.